మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్‌కి సంప్రదించండి. నమస్కారం గురువుగారు. నమస్కారం అమ్మా మహాలక్ష్మి గారు. ఇప్పుడు మనకి 22న గోవర్ధన పూజ. హ్మ్. అసలు కృష్ణుడంటేనే ఎన్నో లీలలు, ఆయన గురించి ఎంత చెప్పుకున్నా మనకి తక్కువే. హ్మ్. ఈ రోజున ప్రత్యేకత, ఎలా పూజించాలి? పూజ చేయడం వల్ల మనకొచ్చే ఫలితం ఏంటి? కృష్ణం వందే జగద్గురుం విన్నాం కదా. గోవర్ధన గిరిధారి ఆయన గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. హ్మ్. ఎన్ని కిలోమీటర్లు ఉంటది అనుకుంటున్నావు గోవర్ధన పర్వతం? హ్మ్. ఇప్పుడు చిన్న పర్వతాన్ని ఎత్తితే కృష్ణుడు అని ఎందుకంటారమ్మా? కృష్ణుడు అంటే ఏంటి? సార్వభౌముడు, చక్రవర్తి. ఆయన ఎత్తిన దానికి కూడా లెవెల్ ఉండాలి. ఒక 20 కిలోమీటర్లు తగ్గకుండా ఉంటది. అబ్బా! హ్మ్. ఆంజనేయ స్వామి ఎత్తాడు సంజీవని పర్వతం. అవును. అది చిన్న పర్వతం. హ్మ్. మొత్తం ఆంజనేయ స్వామి ఎలా ఎత్తాడు? మొత్తం చెయ్యంతా మోపాడు. అంటే అరచేయి మొత్తం. బలవంతా ఆపుకున్నాడు. కానీ హ్మ్. కృష్ణుడు అలా కాదు. హ్మ్. చిటికెన చిటికెన వేలు. వేలుతో. అంటే ఏంటి? ఆంజనేయ స్వామి కృష్ణుడు ఇద్దరు ఒకటే. కాకపోతే ఆంజనేయ స్వామి అవతారంలో శ్రీకృష్ణుడిని స్వామిగా, రాముడిని స్వామిగా అనుకున్నాడు కాబట్టి ఈ సంజీవని పర్వతం మొత్తాన్ని ఇలా చెయ్య మీద పెట్టి నేను చిన్న పర్వతం ఎత్తుతాను, కానీ నా స్వామి హ్మ్. 21 కిలోమీటర్ల దూరం ఉన్న పర్వతాన్ని ఎత్తుతాడు అంటారు. హ్మ్. అసలు ఆ గోవర్ధనగిరి పండగ అనేది మనం చేస్తాం కదా పూజ. హ్మ్. ఎందుకు చేయాలి అసలు పూజ అంటే, అసలు ఏమైందంటే ఇంద్రుడు ఉన్నాడు కదా, నువ్వు తపస్సు చేసావనుకో, హ్మ్. జస్ట్ నీ మానాన నువ్వు ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ ఇలా ప్రతిరోజు 11 రోజులు చెయ్యి. హ్మ్. నీకు ఇంద్రుడు వచ్చేస్తాడు అందరికంటే ముందు దర్శనం. హ్మ్. ఎందుకు? వరాలు ఇవ్వడానికి, చెడగొట్టడానికి. చెడగొట్టడానికి. మగవాళ్ళు చేస్తే రంభావరసి మేనకలను పంపుతాడు. హ్మ్. కాబట్టి విశ్వామిత్రుడే ఎగిరిపోయాడు ఆఫ్టర్ ఆల్ హ్మ్. దాంట్లో. ఆ ఇంద్రుడి యొక్క పూజ చేసేవారు అందరూ, హ్మ్. వర్షాలు బాగా పడాలని బృందావనంలో. అప్పుడు ఏమైంది? ఈ గోకులము, ఈ మధుర ఇక్కడంతా హ్మ్. చేస్తుంటే కృష్ణుడు ఏం చేశాడు? ఇంద్రుడికి గర్వభంగం చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇంద్రుడి పూజ ఆపేయండి రా అన్నాడు. హ్మ్. ఇంద్రుడు కోపం వచ్చింది. కోపం వచ్చేస్తే వర్ష పెట్టి వర్షాలు కురిపించేస్తాడు. హ్మ్. గాలి, వాయువు, మంచి గాలి ఇవన్నీ చేసేస్తుంటే శ్రీ ఇది వీళ్ళంతా ప్రజలంతా కొట్టుకుపోతారు కదా పాపం, హ్మ్. చచ్చిపోతారు కదా. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తాడు? ఇలా రండని బలరాముడిని పిలిచి నాగలితో పర్వతాన్ని పెకిలిచ్చేస్తాడు. హ్మ్. ఎవరు? మనోడు కృష్ణుడు. బలరాముడు. బలరాముడు. హ్మ్. నాగలితో ఆదిశేషుడు కదా. హ్మ్. కృష్ణుడు సింపుల్ గా చిటికి నెల మీద ఇలా నిలబెట్టాడు. హ్మ్. నిలబెట్టేసరికి అందరూ కొంతమందే వచ్చారు. మిగతా వాళ్ళు, అమ్మ ఇంత చిన్నపిల్లాడు 6 సంవత్సరాల వయసు, ఇదేంటి మరీ చిటికి నేల మీద 21 కిలోమీటర్లు పెద్దగా ఉంది, హ్మ్. ఇంత పెద్ద పర్వతాన్ని ఇంత చిన్న చిటికి నేలతో ఎత్తుతున్నాడు, మధ్యలో చేనొప్పి వచ్చి వదిలేస్తాడేమో, అప్పుడు మనం పచ్చడైపోతామని చాలా మంది రాలేదు లోపలికి. హ్మ్. నమ్మిన వాళ్ళు గోపికలు వీళ్ళంతా కూడా ఆ గోపాలు బాలకులు వీళ్ళంతా కూడా హ్మ్. ఆ ప్రజలంతా గోప బాలకులంతా. లోనకెడతారు. హ్మ్. వెళ్ళేసరికి వాళ్ళందరూ సేవ్ అయిపోయారు. హ్మ్. ఇక్కడ బయట ఉన్న వాళ్ళకి ఇంద్రుడు కురిపించిన వర్షానికి కొట్టుకుపోయారు. హ్మ్. ఇప్పుడు మనం చేసే పని అదే. ఏం చేస్తున్నాం మనము? కృష్ణుడు ఏదైనా చేయగలడు, సర్వశరణాగతి పొందితే అని ఆయనకి ఆయనే హామీ ఇస్తే అది మానేసి మనం ఫ్రెండ్స్ని అడుక్కుంటాం, హ్మ్. బంధువులకి ఇవాళ్ళని వీళ్ళని డిపెండ్ అవుతాం. సో ఆ గోవర్ధన పర్వతము ఇంద్రుడికి గర్వభంగం అయిన తర్వాత శ్రీకృష్ణుడికి శరణ వేడతాడు ఇంద్రుడు. హ్మ్. అప్పుడు ఈ పర్వతానికి పూజ చేయండి, ఈ చెట్లకు పూజ చేయండి, ఈ నదులకు పూజ చేయండి అని శ్రీకృష్ణ పరమాత్మ గోవర్ధన పర్వతానికి పూజలు పెట్టించాడు. హ్మ్. అసలు ఫస్ట్ నీకు గోవర్ధన పర్వతం ఎక్కడుండేదో తెలుసా? తెలీదు. మధుర గోవర్ధన గోకులం దగ్గర ఉండేది కాదు అది. హ్మ్. త్రేతాయుగంలో ఈ మధురాకి కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉండేది. హ్మ్. అక్కడ ఏం జరిగింది? ఇవన్నీ సీక్రెట్ కథలు, ఆ! మనకు మాత్రమే తెలుసు. నువ్వు అడుగుతున్నా అని చెప్తున్నా. అది ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉంటే హ్మ్. శ్రీరామచంద్ర ప్రభు ఏం చెప్తున్నా, వంతెన కడుతున్నాడు పాపం రాముడికి యుద్ధానికి. హ్మ్. అందరినీ రావణుడి రావణ యుద్ధానికి. కోసం ఆ! అందరినీ రాళ్ళ తెమ్మన్నాడు. హ్మ్. నీలుడు ముట్టుకుంటున్నాడు, వేస్తున్నాడు, అవి తేలుతున్నాయి. నీలుడుకున్న స్పెషల్ వరం అది. హ్మ్. సరే, మనతో అన్ని రాళ్ళు తెమ్మంటే ఆంజనేయ స్వామి అక్కడెక్కడ రాళ్ళు పికిల్చుకుంటూ వచ్చి, ఆంజనేయ స్వామి తెలివైనడు కదా, ఆ! అందులో ఇవన్నీ ఎందుకు ఒకేసారి గోవర్ధన పర్వతం తెస్తే ఒక 20 రాళ్ళో 30 రాళ్ళో లేకపోతే 300 రాళ్ళో 3000 రాళ్ళో ఎక్కడద్దు, దీన్ని పెకిలిచ్చి వచ్చేద్దామని చెప్పేసి హ్మ్. గోవర్ధన పర్వతం దగ్గరికి వెళ్తాడు. హ్మ్. ఆయన ఏమంటాడు? నాకు కూడా రా అంటాడు. ఆయన ఏమంటాడు? నాకు రామదర్శనం నువ్వు కనుక ఇప్పిస్తే నేను వస్తానంటాడు. ఈయన పెద్ద పుడుంగులాగా, నేను రాముడు నాకు బాస్ కదా, నేను వచ్చేస్తే నేను ఇచ్చేస్తాడు కదా, అందుకని
రాముడిని అడగాలి కదా, అడగాలి. అడగకుండా ఈయన హామీ ఇచ్చేస్తాడు, నేను ఇచ్చేస్తాను. పర్మిషన్ లేకుండా. సరే నన్ను తీసుకెళ్ళిపో అంటాడు. దారిలో చేస్తుంటే రాముడు పిచ్చోడా, రాముడిని అడిగితేనే ఒప్పుకుంటాడు. ఆంజనేయ స్వామినా ఇదైనా. మనవాళ్ళు ఇప్పుడు మహాపండితులు, మనవాళ్ళంతా యూట్యూబ్ లో చెప్పే పండితులు, టీవీలో చెప్పేవాళ్ళు, మేమే భగవంతుడు పియ్యాలి, హామీలు మేము చెప్పే రెమెడీస్ చేసుకోండి, మేము ఇచ్చేస్తాం, దేవుడిని కన్సల్ట్ చేయకుండా ఇచ్చేస్తారు. ఆ టైప్ లో ఆంజనేయ స్వామి ఇచ్చాడమ్మా. ఇచ్చేసరికి ఆంజనేయ స్వామి ఏం చేశాడు, రాముడు నీ తెక్క కుదురుస్తా ఉన్నాను, ఇంకా అయిపోయి నీ రాళ్ళన్నీ, ఇంకా ఫినిష్, నువ్వు పాటలు నువ్వు పాడు, నాకు వద్దని కవర్ పెడతాడు. ఈ గోవర్ధన పర్వతం నువ్వు నాకు రాయి ఇప్పిస్తానన్నావు, నువ్వు నాకు దర్శనం ఇప్పిస్తానన్నావు, రామదర్శనం ఇప్పించి అంటాడు ఆయన. ఈయనేమో నాకు వద్దని హ్యాండ్ ఇచ్చేసాడు రాముడు. ఏం చేయాలి తెలియక పిచ్చెక్కిపోయి, నేను నీకు చెప్తాను అక్కడ ఉండు అని చెప్పి రాముడి వారికి అక్కడ వదిలేస్తాడు. వదిలేసి ఎక్కడికి వచ్చేసాడు అప్పటికి, మధురాకి తీసుకొచ్చి మన గోకులం దగ్గర, ఇప్పుడున్న మన బృందావనం దగ్గర ఉన్నటువంటి గోవర్ధనగిరి దగ్గర అక్కడ ఆ స్థలంలో వదిలేశాడు. అప్పుడు ఆంజనేయ స్వామి కోసం స్పెషల్ గా అవతారం ఎత్తాల్సి వచ్చింది రాముడు, కృష్ణ అవతారం. ఎందుకు, ఆ గోవర్ధనుడికి ఇచ్చినటువంటి మాట కోసం, ఆయనకి దర్శనమిస్తానన్నాడు, ఇచ్చాడు, పర్వతాన్ని ఎత్తాడు. ఇది స్టోరీ. గోవర్ధనగిరికి ఆ రోజు అందుకు పూజలు చేయాలి. ఈ రోజు ఏం చేయాలి, మనందరం కూడా ప్రొద్దున్నే లేవాలి. ఇది వరకు మనకి పర్వతాలకు రెక్కలు ఉండేవి, పర్వతాలకి రెక్కలు ఇంద్రుడు కట్ చేస్తాడు కదా, ఎగిరిపోయి ఎక్కడ పడితే అక్కడ ఉంటే జనాలంతా పడైపోతున్నారని ఈ గోవర్ధన పర్వతానికి ప్రొద్దున్నే, ఆ గోవర్ధన పూజ రోజున తెల్లవారుజామున లేచి స్నానం చేసేసి, కొత్త వస్త్రాలు ధరించేసి, లేదా పాత శుభ్ర వస్త్రాలు ధరించి, తలంట స్నానం చేసి, మామిడాకులు కట్టి, చక్కగా ఈ శ్రీకృష్ణ పరమాత్మకి కలశం పెట్టి, రాధాకృష్ణుని ఇద్దరిని పెట్టాలి. మరి అంతా బృందావనమే, అంతా గోకులము, బృందావనము, మా బర్సాన, రాధమ్మ లేకపోతే కృష్ణుడి తాట తీస్తుంది. కాబట్టి రాధాకృష్ణుని ఇద్దరిని పెట్టేసి, వీళ్ళ పూజ చేసేసి, ఆ వాటితో పాటు పర్వతరాజు అయినటువంటి గోవర్ధనగిరి, గోవర్ధనగిరిధారి అంటూ పాటలు పాడుకొని హారతిచ్చి షోడశోపచార పూజ చేయాలా. తర్వాత ఈ యొక్క అష్టోత్తరం ఇచ్చి పచ్చకర్పూరంతో హారతి చేయాలా. బూరెలు, గారెలు, అరిసెలు అన్ని నైవేద్యాలు పెట్టొచ్చు. పళ్ళన్నీ కూడా సీజన్ లో దొరికే పళ్ళు, సీజన్ లో దొరికే పువ్వులు అన్ని కూడా పెట్టాలి. పారిజాతాన్ని మాత్రము కంపల్సరీ పువ్వు పెట్టాలి, పారిజాతం పువ్వు పెట్టకపోతే పూజ ఫలితం లేదు. ఎందువలన అసలు గొడవంతా వచ్చి రావడానికి కారణం పారిజాతమే. ఆ పారిజాతం పుష్పం తీసుకెళ్లి శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామకి ఇస్తాడు, రుక్మిణికి ఇస్తాడు. రుక్మిణికి ఇస్తే సత్యభామ ఫీల్ అవుద్ది, పట్రమ్మంటది. చెట్టే పీక్కొస్తాడు, చెట్టు పీక్కొచ్చేసి సత్యభామ దొడ్లో పెట్టేస్తాడు, గార్డెన్ లో పెట్టేస్తే ఇంద్రుడు కోపగించుకుంటాడు, ఫైటింగ్ వస్తాడు. ఈ గోవర్ధనం ఇదంతా స్టోరీ లింక్డ్ అనమాట. ఈ విధంగా అందుకని రాధాకృష్ణకు చేసుకుంటే ఆ రోజున గోవర్ధన పర్వతానికి విడిగా చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ పర్వతాన్ని ఎత్తినవాడే కృష్ణుడు. ఆ పర్వతాన్ని ఎత్తినటువంటి ఆ పటాన్ని ధ్యానంలో ఉంచుకొని మనము శ్రీకృష్ణ పరమాత్మకి మనం పూజ చేయాలి. జయ జయ గోవింద జయ గోపాల, 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 జయ గోవింద జయ గోపాల. హే మురళి మనోహర నందలాల, హే మురళి మనోహర నందలాల అంటూ కృష్ణుడికి చేస్తే మనకు బ్రహ్మాండమైనటువంటి గోవర్ధన ఆ పూజ ఫలితం మనకు వస్తుంది. చాలా బాగా చెప్పారు గురుగారు. నమస్కారం. ధన్యవాదాలు.